నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. చిలకలూరిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం రాత్రి అద్దంకి నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీల రూపంలో 11 మంది లబ్ధిదారులకు 24,02,826 రూపాయలు అందజేశారు. అలాగే అత్యవసర చికిత్స నిమిత్తం 5,42,079 రూపాయలు ఎల్ఓసీ పత్రాలు మంత్రి బాధితులకు అందజేశారు. పేదల సమస్యలు తీర్చడమే అజెండాగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ఇది పేదల ఆరోగ్యాలకు భరోసాగా నిలిచే మానవీయ ప్రభుత్వం అని మంత్రి రవికుమార్ తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ నిర్వీర్యమైందని మంత్రి రవికుమార్ మండిపడ్డారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందిన సంఘటన సోమవారం అద్దంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన వ్యక్తి నడుచుకుంటూ బస్టాండ్ వైపు వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర రక్తపు గాయాలు అయ్యి స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారుతో పరారయ్యాడు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. कार्य దీంట్లో అక్కడ పెట్టారు. కార్య మాకు ఏం చేస్తాడు అక్కడ అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించే ముందు 76 70 90 64 41 నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి మున్సిపల్ కమిషనర్ పేరు చెప్పి ఆన్లైన్ పేమెంట్ చేయమని అడిగితే దయచేసి ఎవరూ చెల్లించవద్దని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో సంబంధం లేని 76 70 90 64 41 నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరికి కాల్ చేసి ఇంటి పన్నులు, నీటి పన్నులు ఆన్లైన్ ద్వారా చెల్లించమని చెప్తున్నారని, ప్రజలు ఎవరు ఆ నెంబర్కి ఫోన్ పే, గూగుల్ పే చేయవద్దన్నారు. ట్రూ కాలర్లో మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ అనకాపల్లి అని చూపిస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటి, నీటి పన్నులు మున్సిపల్ కార్యాలయంలో చెల్లించి రసీదులు పొందాలని రవీంద్ర చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఫోన్ నంబరు 76 70 90 64 41 ఈ నెంబరు చెప్పడం జరుగుతుందండి. 76 70 90 64 41 అనే నెంబర్ నుంచి ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి.
వ్యాపారస్తులకి మున్సిపల్ కమిషన్ అని ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్సు కట్టమని అమౌంట్ క్యూఆర్ కోడ్ కట్టమని క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయమని జరుగుతూ ఉన్నట్టు అనేక వ్యాపార సంస్థల నుంచి ఫిర్యాదులు వచ్చిన మీదట ఈ ఇన్ఫర్మేషన్ తమకు షేర్ చేయడం జరుగుతూ. పురపాలక సంఘం అయితే ఏ విధమైన ఫోన్ కాల్స్ చేయదు. అది ఏదన్నా లైసెన్స్కి సంబంధించి కానీ ఇతర ఇంటి పనులకు సంబంధించి కానీ ఏదైనా మీరు పే చేయాలనుకుంటే మున్సిపల్ ట్రెజరీలో పే చేయొచ్చు, లేకపోతే సిడిఎంఏ సైట్లో వెబ్సైట్లో నుంచి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కానీ ఈ క్యూఆర్ కోడ్స్ ఫోన్పేలు మున్సిపాలిటీ ఎటువంటి పరిస్థితులు అడగదు. కాబట్టి ఈ వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి ఎవరైనా క్యూఆర్ కోడ్ కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయమని అడిగితే దాన్ని వెంటనే తిరస్కరించండి. అవన్నీ ఫ్రాడ్ అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి సమాచారం నిమిత్తం ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు మార్చ్ అనేది కలెక్షన్ టైం కాబట్టి సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఈ ట్యాక్స్ కలెక్షన్ మీద మీ గృహాలను సందర్శించినప్పుడు ఆ ట్యాక్స్ వాళ్ళకి చెల్లించి రసీదు అయితే మీరు పొందండి. అంతే, లేకపోతే మీకు ఏదన్నా అనుమానం ఉంటే సచివాలయంలోకి వెళ్ళి పేమెంట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మున్సిపల్ ట్రెజరీలో పేమెంట్ చేయొచ్చు. కానీ ఈ క్యూఆర్ కోడ్లు ఫోన్పేల ద్వారా మాత్రం చెల్లించవద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో సోమవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి జ్యోతి రమేష్ బాబు, చెన్నుపాటి రామాంజనేయులు, చంద్రమౌళి, నాగేశ్వరరావు, నక్కా కాంతారావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని, ఆడపిల్లలను బడిలోకి అనుమతించని రోజుల్లో సావిత్రిబాయి పులే తన భర్త అయిన జ్యోతిరావు పులే వద్ద ఇంటిలోనే చదువుకొని ఇతర మహిళలకు బాలికలకు చదువు చెప్పి ఉపాధ్యాయులుగా ఎదిగారని, ఆమె బడికి వెళ్లే మార్గంలో కొంతమంది బురద పేడ నీళ్లు చెల్లి నీచంగా తిట్టేవారని, అయినా ఆమె ధైర్యంగా ఉండి కష్టాలు ఎదుర్కొని 32 పాఠశాలలు స్థాపించి మహిళా విద్యకు పాటుపడిందన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు తల్లి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతి కార్యక్రమాన్ని అద్దంకిలోని చైతన్య బదిరుల పాఠశాలలో జరుపుకోవడం అనేది మంచిది అనేటువంటి భావనతోటి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక మరియు పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం యావత్ భారత ప్రజల యొక్క బాధ్యత. ఎందుకంటే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె నిలబడటానికి ఆమె చదువుకున్న రోజుల్లో కనీసం బడులు లేకపోతే తన భర్త అయినటువంటి జ్యోతిరావు పులే గారు ఇంట్లోనే చదువు చెప్పి ఆమె ఇంకా 10 మందికి విద్యను అందించేటువంటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు. అంతటి మొక్కవనేటువంటి ధైర్యంతో ఏకసంధాగ్రహంగా ఆమె ఇంట్లోనే నేర్చుకున్న ఉపాధ్యాయురాలు అయిందంటే ఈ మహిళలకు ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలు. కాబట్టి వారి యొక్క పునాదుల పైన వారు చేసినటువంటి త్యాగాల పైన ఈరోజు సమాజం మనం సమసమాజంగా జీవిస్తాం జరుగుతుంది. కాబట్టి వారిని స్మరించుకోవటం, వారి వర్ధంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు జరపడం మన బాధ్యతగా భావించి వృతాపత్తిగా ఐక్యవేదిక తరపున పెద్దలను సమీకరించి మేము ఈ కార్యక్రమం చేయటం మాకు సంతోషంగా ఉంది. ముందు కూడా ఇదే కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ మాటిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న పెద్దలకి థ్యాంక్ యూ అన్నాడు. సందర్భంగా మరి ఆమెకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు నేను మాట్లాడతాను. మనం మన కోసం బ్రతకడమే కాకుండా పరుల కోసం బ్రతకడంలో ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆనాడు జ్యోతిరావు పూలే గారు ఆయన చేసినటువంటి నిరుపమాన త్యాగాలు అది అనిర్వచనీయము. ఆయన అణగారిన వర్గాలకి అంటరాంతరము మరి ఆనాడు భారతదేశం అంతా కూడా ఒక మహమ్మారిలాగా అంటువ్యాధిలాగా ఉన్న సమయంలో వాటన్నిటికీ మరి పెద్దదారులకి భూస్వాములకి వ్యతిరేకంగా ఎదురుతిరిగి ఆడవాడు చదువుకోకూడదనేటువంటి ఒక నిషేధాన్ని కూడా ధిక్కరిస్తూ ఆనాడు పాఠశాలని మహిళల పాఠశాలను కూడా మరి తన భార్యకు చదువు లేనప్పటికీ సావిత్రిబాయి గారికి విద్య నేర్పి తాను స్వయంగా ఆమెను విజయవంతం చేసి ఆమెను కూడా తన చేసే సహాయ మరి సేవా కార్యక్రమంలో
తన వంతు కూడా సహాయం తీసుకుంటూ మరి సావిత్రిబాయి కూడా తన భర్తకు అండదండలు అందిస్తూ ఆనాటి సమాజానికి ఆమె ఎంతో సేవ చేసింది. మరి ఇంతకాలానికి కూడా ఆమె మనం మర్చిపోకుండా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. దానికి మరి మన రమేష్ లాంటి మరి కొంతమంది ఈ సామాజిక సేవలకు వాళ్ళని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఆమె వర్ధంతిని జయంతిని కూడా మరి మర్చిపోకుండా జరిపిస్తూ మరి అలాంటి ఆ త్యాగానికి వారసులుగా మనం ఏదో ఒక మేరకు అంత కాకపోయినా కొంతైనా త్యాగం చేసి వారిని మనం మర్చిపోకుండా మన్నం చేసుకుంటూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి అందుకు మన వంతుగా ఎంతో కొంత కృషి చేస్తే దానికి సాధ్యమవుతుందని చెప్పి నేను అవకాశం ఇస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిపిస్తున్నాను. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద ముందు వెళ్తున్న బైక్ తప్పించబోయిన టిప్పర్ను వెనుక నుంచి మరొక టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైనవి. టిప్పర్ లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా సమాచారం అందుకున్న సిఐ సుబ్బరాజు స్పాట్కు చేరుకొని స్థానికుల సహాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసి ప్రైవేట్ వాహనంలో అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోడ్డుకి అడ్డంగా ఉన్న లారీలను క్రేన్ సహాయంతో ప్రక్కకు తీసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్ మాటూరు మండలం తాటివారిపాలెం గ్రామానికి చెందిన పున్నయ్యగా గుర్తించారు. టిప్పర్ డ్రైవర్కు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. జై న్యూస్ సమాప్తం. నమస్కారం.